అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెరుకూరి వెంకట్రావు గారు రచించిన ఆదర్శ కుటుంబం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శ్రీనివాసరావు గారు పద్మావతమ్మ మధ్యాహ్నం భోజనాలయ్యాక తీరుపడిగా ముందు వరండాలో కూర్చుని చదరంగం ఆడుతూ కాసేపు కాలక్షేపం చేస్తూ ఉంటారు. తన గుర్రంతో బంటుని చంపేసి షో అన్నారు శ్రీనివాసరావు గారు. ఓ అదా మీ ఎత్తు, అటునుంచి నరుకొస్తున్నారన్నమాట, ఉండండి చెప్తాను అంటూ తన ఏనుగుని తీసుకొచ్చి రాజుకి కాపలా పెట్టింది పద్మావతమ్మ. ఆట మధ్యలో పద్మావతమ్మ మొగిడితో, ఏమండి, ఆ లీవ్ శాలరీ డబ్బు గురించి ఏం చేశారు? అది కూడా త్వరగా వచ్చేటట్లు చూడండి. ఎన్నాలని అద్దె కొంపల్లో ఉంటాం మనం? మన ఊళ్ళో సొంత ఇల్లుండగా. అదే నేను చూస్తున్నానోయ్. ఆఫీస్కి ఫోన్ చేస్తే కాగితాలు సంతకాల్లో ఉన్నాయట. 2 రోజుల్లో పేమెంట్ అయిపోతుంది అన్నారు. శ్రీనివాసరావు గారు 2 నెలల క్రితమే రైల్వే స్టేషన్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. రావాల్సిన డబ్బంతా త్వరగా పేమెంట్ కావడానికి రైల్వే క్వార్టర్ ముందుగానే ఖాళీ చేసి ఆ ఊళ్ళోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు తను, భార్య పద్మావతమ్మ. ఆయన సంతానం కూతురు భవానీ, కొడుకు ఆనంద్. ఇద్దరూ గ్రాడ్యుయేట్స్. ఇద్దరికి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసేశారు. ఇద్దరికీ చెరో కొడుకును. ఇద్దరివి గవర్నమెంట్ ఉద్యోగాలే. కొడుకు ఒరిస్సాలోనూ, అల్లుడు విశాఖపట్నంలోనూ వాళ్ల కుటుంబాలతో ఉంటున్నారు, ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా. తనకు రైల్వే నుండి రావాల్సిన డబ్బంతా వచ్చేసినట్లు నిర్ధారణ చేసుకుని రావాల్సిన పెన్షన్ తాలూకు కాగితాలు నింపి ఆఫీసులో ఇచ్చేసి తనతో పనిచేసిన కొలీగ్స్కి బై బై చెప్పేసి సామాన్లతో సహా ఊళ్ళో ఉన్న తన సొంత ఇంటికి వచ్చేశారు శ్రీనివాసరావు గారు, సతీమణి పద్మావతమ్మ. తను రిటైర్ అయి సొంత ఇంటికి వచ్చేసినట్లు దసరా పండుగ దగ్గరలోనే ఉన్నందున అందరూ వచ్చి 4 రోజులు సరదాగా గడపవలసిందని కొడుక్కి కూతురికి ఉత్తరాలు రాశారు. అందరూ పండక్కి వచ్చే లోపల ఇల్లంతా శుభ్రం చేయించి సున్నాలు వేయించి ఇంటికి కొత్త గెటప్ తెచ్చేశారు. కొడుకు, కోడలు, అల్లుడు, కూతురు, వాళ్ల పిల్లలు అందరితో ఇల్లంతా సందడిగా ఉంది దసరా పండక్కి. శ్రీనివాసరావు గారు, భార్య పద్మావతమ్మ ఎంతో సంతోషంగా ఉన్నారు. రాత్రి భోజనాలయ్యాక అందరూ ముందు వరండాలో చాపలు పరుచుకొని కూర్చొని భుక్తాయాసం తీర్చుకుంటున్నారు. పిల్లలు పడుకున్నారు. శ్రీనివాసరావు గారు పడక కుర్చీలోనూ, పద్మావతమ్మ కుర్చీ పక్కనే కొంచెం ఎడంగా కూర్చుంది. అంతా నిశ్శబ్దంగా ఉండటంతో కొడుకు ఆనంద్ కలగజేసుకొని, నాన్నగారు, మీరు 35 ఏళ్లు కష్టపడి రాత్రనక పగలనక పనిచేసి ఏ గ్రేడ్ స్టేషన్ మాస్టర్గాను 2 GM అవార్డులు కూడా సంపాదించుకుని రిటైర్ అయ్యారు. బాధ్యత, నిజాయితీ గల స్టేషన్ మాస్టరుగా మంచి పేరు తెచ్చుకున్నారు. కష్టపడి సంపాదించి మమ్మల్ని పోషించి పై చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేసి ఓ దారికి తెచ్చిన బాధ్యత మీదైతే, మమ్మల్ని కనీ పెంచి పెద్దవాళ్ళను చేసిన బాధ్యత పూజ్యురాలైన మాతృమూర్తిది. 2వ బాధ్యత. నానానికి 2 పక్కలు అమూల్యమైనవే. నాన్నగారు, మీరిప్పుడు ఫ్రీ బర్డ్. మరి అమ్మ, ఆమె జీవితం ఇంకా వంటింటి పరిమితమేనా? చాకరీ చేసి చేసి ఒళ్ళు హోనం చేసుకుని తన కష్టాలు మనసులో దాచుకొని సుఖాలు మనందరితో పంచుకుంటూ అలసిపోయి నీరసపడిపోయింది. మరి అమ్మకి రిటైర్మెంట్ వద్దా? ఆమెకు విశ్రాంతి ఇవ్వవలసిన బాధ్యత మనకి లేదా నాన్నగారు? అందుచేత నేను చెప్పొచ్చేదేమిటంటే, మీరిద్దరూ హాయిగా నిశ్చింతగా మాలో ఎవరి దగ్గరైనా ఉండి మీ శేష జీవితం గడపండి. మా పిల్లలతో ఉల్లాసంగా కాలం గడపండి. మీ ఇన్నేళ్ల అనంత అనుభవసారాన్ని మాకు చెప్పండి. మాకెంతో అవసరం. నా మాట కాదనకండి నాన్నగారు అంటూ మిగతా వాళ్లకేసి చూస్తూ, మీరేమంటారు బావగారు, అక్క శ్రీమతి గారు అంటూ అడిగాడు ఆనంద్. మీరు చెప్పినట్లు పెద్దవాళ్ళిద్దరూ మన దగ్గర ఉంటేనే బావుంటుంది అంటూ అందరూ అన్నారు. కోడలు కమల ప్రత్యేకంగా కలగజేసుకొని అత్తగారి దగ్గరికొచ్చి, మీ ఇద్దరూ మా దగ్గరికి వచ్చేయండి మామయ్య గారు. ఇక్కడ మీకింకెవరున్నారని? మీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానుగా అంటూ ప్రాధేయపడింది. కూతురు భవానీ తల్లి దగ్గరికొచ్చి అదే మాట మళ్లీ చెప్పింది. అందరి మాటలు వింటున్న శ్రీనివాసరావు గారు, పద్మావతమ్మ ఇద్దరూ ఆనందం పట్టలేక ఆనంద భాష్పాలు కార్చారు. నేను మీ అమ్మ ఆలోచించుకుని చెప్తాంరా రేపు అన్నారు శ్రీనివాసరావు గారు. చాలా రాత్రి కావడాన కబుర్లాపేసి పడుకున్నారు అంతా. డాబా మీద పడుకున్న పెద్దవాళ్ళిద్దరూ మెలకువగానే ఉన్నారు మాట్లాడుకుంటూ. పద్మావతి, నీ ఉద్దేశమేమిటి? మనిద్దరం ఇక్కడ ఉండడమా, లేక అబ్బాయి అన్నట్లు వాళ్లతో వెళ్లడమా?
ఏమండి, మన వాళ్ళు ఇంతమంది వాళ్లతో వచ్చేమని ప్రాధేయపడుతుంటే మనకేం భయం అండి? హాయిగా వాళ్లతోటే ఉందాం. మనకి ఇక మీదట ఒంటరిగా రోజులు గడపాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మనం ఎక్కడున్నా ఎవరికీ భారం కాము. మన ఖర్చు వాళ్ళకిచ్చేస్తాము. మన మందులు మనం కొనుక్కుంటాము అంటూ నచ్చచెప్ప చూసింది పద్మావతమ్మ మొగుడికి. చూడు పద్మావతి, నా ఉద్దేశంలో మనం ఎవరి దగ్గర ఉండక్కర్లేదు. ఈ ఊళ్ళోనే, ఈ ఇంట్లోనే ఉందాం, మన పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటూ. కుటుంబ బాధ్యతలతో నువ్వు, ఆఫీస్ బాధ్యతలతో నేను అలసిపోయాం. మనకి ఏకాగ్రత, ప్రశాంతత అవసరం ఇప్పుడు. నేను చెప్పింది ఇంకో మారు ఆలోచించండి. కొన్నాళ్ల తర్వాతైనా వాళ్ళ అవసరం మనకి రాకపోదు. ఇప్పుడు పిలిచినప్పుడు వెళ్ళని వాళ్ళం అప్పుడు ఏ మొహం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళతాం? మన మీద వాళ్ళకి చులకన భావం ఏర్పడుతుంది. మనం బాధపడవలసి వస్తుంది అంటూ భార్య మళ్లీ నచ్చచెప్ప చూసింది. అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అంత నామోషి అయితే వెళ్ళనే వెళ్ళము. వృద్ధుల ఆశ్రమాలు చాలా ఉంటాయి. మన దగ్గరున్న డబ్బు, నాకొచ్చే పెన్షను ఆశ్రమానికి రాసేస్తే మనకన్ని సదుపాయాలతో యాజమాన్యం చూసుకుంటుంది. మన జీవితాలు హాయిగా వెళ్ళిపోతాయి. నేను చెప్పింది నీకు నచ్చనప్పుడు నువ్వు చెప్పినట్లే వాళ్లతో వెళ్ళిపోదాం. కొంతకాలం తర్వాత వచ్చే అపోహలకి, అవమానాలకి నువ్వు బాధపడి నా ఎదురుగా కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం నేను బాధ్యుణ్ణి కానుసుమా, గుర్తుంచుకో. తెల్లారిపోవడంతో ఇద్దరూ డాబా దిగారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక రోజులాగే అందరూ ముందు వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. నిన్న రాత్రి నేను అడిగిన దానికి నాన్నగారేం చెప్పలేదు అంటూ బావగారికేసి చూశాడు ఆనంద్. అవును, మావయ్య గారేం చెప్పలేదు అంటూ అల్లుడు సూర్యం వంతపాడాడు. ఆలోచిస్తున్న శ్రీనివాసరావు గారు తేరుకొని, మీరంతా మాకిచ్చిన ఆదరణ, నిబ్బరం మాకెంతో ఆనందాన్నిచ్చింది. ఏనుగు బలం వచ్చినట్లుంది. గాల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తోంది. మీరు పిల్లలు అంతా మాకు రత్నాల్లాంటివారు. మీరిద్దరూ ప్రయోజకులై గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ భార్యాపిల్లలతో ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపురాలు చేసుకుంటున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళం మేమిద్దరం ఇదే ఒంటరి జీవితాలకి అలవాటు పడిపోయాం. ఏడాదికోమారు పండుగలకి నే పిలవడం, మీరంతా వచ్చే పండుగ 4 రోజులు మాతో సరదాగా గడపడం, ఇదే మాకు బావుంది అంటూ శ్రీనివాసరావు గారు ఇంకా ఏదో చెప్పబోతుంటే కొడుకు ఆనంద్ మధ్యలో కల్పించుకొని, నాన్నగారు, మీరు ఇన్నాళ్ళు ఉద్యోగంలో ఉన్నారు కదా అని మేం మిమ్మల్ని ఎక్కువ బలవంతం చేయలేదు మా దగ్గరకు వచ్చేయమని. ఇప్పుడు రిటైర్ అయినా కూడా మాతో రావడానికి ఎందుకు సందేహిస్తున్నారు? ఇక్కడుండి ఇబ్బంది పట్టమేమిటి మీరిద్దరూ? చూడు నాయనా, దూరంగా ఉంటేనే మన ప్రేమలు, ఆప్యాయతలు చాలా కాలం ఉంటాయి. అదీకాక మాకిప్పుడేమంత పెద్ద వయసులో వచ్చేశాయని బీపీ, షుగరు, ఇంకా ఏ విధమైన రుగ్మతులు లేకుండా ఆరోగ్యంగానే ఉన్నాం కదా. మధ్యలో అల్లుడు సూర్యం కలగజేసుకొని, ఏ అర్ధరాత్రైనా ఎవరి అవసరమైనా వస్తే ఎవరున్నారు చెప్పండి? బయట వాళ్ళు ఎవరొచ్చి చేస్తారు? మీరు మాత్రం ఎవరిని అడుగుతారు? మీరిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఉంటే మాకు మనశ్శాంతి ఉంటుందా? అది సహజం అల్లుడు. మీరెలా ఉన్నారు అని మాకు తరచూ జ్ఞాపకం వస్తూ ఉంటారు. అదే రక్త సంబంధంలో ఉన్న ఆకర్షణ, ప్రాముఖ్యత. ఎప్పుడైనా ఏమైనా అవసరం వస్తే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు లేరు? ఆ మాత్రం సాయం చేయకపోతే ఇరుగు పొరుగును అనిపించుకోవడం ఎందుకు? తెల్లారి లేస్తే ఆప్యాయంగా పలకరింపులెందుకు? ఊళ్ళో ఉన్న నర్సింగ్ హోంలో జాయిన్ చేసి టెలిగ్రామ్ ద్వారా మీకు విషయం తెలియజేయడం కూడా పెద్ద పనేనా పక్కవాళ్లకి? ఆ మాత్రం మానవత్వం ఇంకా మనలో ఉంది బాబు. టెలిగ్రామ్ అందిన తర్వాత మీరెలాగూ వస్తారు. ఇకపోతే మనిషి తన స్థానబలిని పోగొట్టుకోకూడదు. అది పోతే అతని గౌరవం పోతుంది. గౌరవించి ప్రేమించిన సంతానానికే తనంటే ఓ చులకన భావం ఏర్పడుతుంది. తనకంటూ ఓ ఇల్లు, ఇల్లాలు, తనని పోషించుకోగల ఆర్థిక శక్తి, ఆరోగ్యం అన్నీ ఉన్నా ఇంకొకళ్ళ దగ్గర కాలం గడపడం తన వాళ్లకి, పై వాళ్లకి విమర్శించడానికి ఆస్కారం ఉంటుంది. కొంతకాలం తర్వాత బాధతో మళ్లీ తన ఇంటికే రావాల్సి వస్తుంది. అదీకాక మా భారం మీ అందరి మీద ఇప్పటి నుంచే మోపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకిష్టం లేదురా. అందుచేత పిల్లలు, మేమిద్దరం కలిసి ఆఖరి మాటగా చెప్పేదేమంటే, మేము అలసిపోయి ఉన్నాము. మమ్మల్ని కొన్నాళ్లు ఒంటరిగా కాలక్షేపం చేయనియండి. విశ్రాంతి తీసుకోనివ్వండి కొంతకాలం పాటు. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తాం మీ దగ్గరకు. మీరు కాక మాకింకెవరున్నారు చెప్పండి అంటూ మౌనంగా ఉండిపోయారు శ్రీనివాసరావు గారు. నువ్వేమంటావమ్మా? పద్మావతమ్మని అడిగాడు కొడుకు ఆనంద్. చూడు నాయనా, మీ నాన్నగారి మాటలు, ఆయన నిర్ణయం
మీకందరికీ కష్టం కలిగించచ్చు. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. ఆయన చెప్పినట్లు ప్రస్తుతానికి మా ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి. అంతగా అవసరమైతే మీ దగ్గరికి ఎలానూ రావాలి కదా. మీ నాన్నగారు చెప్పింది అన్ని విధాలా బావుందిరా. సరే నాన్నగారు, ఇక మేం చెప్పేదేముంది? మీ ఇష్టప్రకారమే కానివ్వండి. మీకెప్పుడు ఎవరి దగ్గరకు రావాలనుకున్నా ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోకుండా మాకు టెలిగ్రామ్ ద్వారా తెలియపరచండి. మాలో ఎవరైనా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. అంతా ప్రయాణమై వెళ్లే ముందు అందరూ పెద్దవాళ్ళిద్దరి కాళ్లకు కన్నీళ్లతో నమస్కరించారు. శ్రీనివాసరావు గారు, పద్మాతమ్మగారు సజల నయనాలతో ఆశీర్వదించారు అందరినీ. ఆ రాత్రి పడుకోబోయే ముందు శ్రీనివాసరావు గారు, పద్మావతి, నా నిర్ణయం మన పిల్లలకు నచ్చలేదంటావా? అవును, నాకొచ్చిన రిటైర్మెంట్ డబ్బు మాట ఎత్తలేదు వాళ్ళు. వాళ్ల ఉద్దేశాలు ఎలాగున్నాయోనని నేను ఊరుకున్నాను. వాళ్ళకే ఉద్దేశాలు ఉండవండి, నాకు తెలుసు. మీరు రిటైర్ అయి 3 నెలలే కదా అయ్యింది. డబ్బు గురించి అడిగి మిమ్మల్ని చికాకు పెట్టడం ఎందుకని ఊరుకొనుంటారు. అయినా ప్రస్తుతం వాళ్ళకి డబ్బు అవసరం ఏముంది గనక? కావలసిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. మన పిల్లలకి తెలుసునండి, మీరేం చేసినా వాళ్ల మంచికే చేస్తారని. అవును, మనది ఆదర్శ కుటుంబం అన్నారు తృప్తిగా శ్రీనివాసరావు గారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.